హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చేసాము. లోపల ఇంకా వెళ్ళాక కాళ్ళు కడుక్కొని బయటకు వచ్చే ముందు తను అందరికి ఇంకా బొట్టు పెడుతుంది. మేము కూడా వెళ్ళి బొట్టు పెట్టించేసుకున్నాము. టెంకాయ తీసుకొని ఇక్కడే టెంకాయ తీసుకొని లోపలికి వెళ్ళే ముందు మాకు ఇక్కడ అంటే మొక్కు సక్సెస్ అయిన వాళ్ళు ఇలా మేకలను కట్ చేసి ఇస్తామని మొక్కుకుంటారు. ఇక్కడే బొట్టు పెట్టుకున్నామండి. ఇక్కడ బొట్టు మళ్ళీ ఇంకా అమ్మవారి బొట్టు ఇక్కడే ఉంటుంది. ఇక్కడే పెట్టేసుకొని లోపలికి వెళ్ళే ముందు అంటే మొక్కు సక్సెస్ అయిన వాళ్ళు కోళ్ళను కూడా కట్ చేసుకుంటారు. ఇంకా లోపలికి వెళ్ళే ముందు గడపకి మొక్కుకొని, అంటే ఫోన్స్ అలౌడ్ లేవు లోపల. ఇంకా మా వీడియోస్ ఫొటోస్ ఏం తీయలేదు. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఆ రోజైతే చాలామంది బోనాలు చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ సౌండ్స్తో బోనాలు తీసుకొస్తుంటే నాకు బోనాల ఫెస్టివల్ లాగే అనిపించింది. ఇంకా మేము అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చే ముందు అంటే పెద్ద హాల్లో ఉంది, ఇక్కడే కూర్చొని ప్రసాదాలు తిన్నాము. ప్రసాదాలు తినేసిన తర్వాత మేము అలా బయటికి నడుచుకుంటూ వచ్చేసాము. అంటే చిన్న ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ని కూడా అమ్మవార్లను మొక్కుకొని మెల్లిమెల్లిగా అలాగే నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారండి. లోపలికి అంటే మనం టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యే ముందు ఇలా కనిపిస్తారు. ఇక్కడ ఇంకా ఫొటోస్, మనకు కుంకుమ, మనకి ఇంకా థ్రెడ్స్ ఇవన్నీ ఇక్కడే అమ్ముతారనమాట. అమ్మవారి శారీస్ కూడా ఇక్కడే అమ్ముతారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.